అండ్ అలాగే ది పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్ వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అండ్ అనంత్ శ్రీరామ్ గారు హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఉలికి పడి ఊగాల ఉలకైనా నేనురకేస్తే, అదిరిపడి ఆగాల పిడుగైనా నేనడుగేస్తే, తెలుగు సినిమాని చూసి ప్రపంచం మొత్తం ఉలికి పడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెర మీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు పెద్ది బల్ల గుద్ది రికార్డులు బద్దల కొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026. ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరు ఆపలేరు అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఆ విజయ బేర్ని విజిల్స్ రూపంలో వినిపించడానికి విజయవాడ గడ్డకి, విజయవాడ నడి బొడ్డుకి విచ్చేసిన అభిమానులందరికీ, ఊరి నుంచి ఇక్కడికి ఉరుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఊపిరి సాక్షిగా వందనాలు అర్పిస్తున్నాను. నేను రాసిన పాట వేలాది మంది ముందు ఏఆర్ రెహమాన్ గారు ఎలుగెత్తి పాడడం, రామ్ చరణ్ గారు వెండి తెర మీద విరగబడి ఆడడం, నేను రై రై రారా అని పిలిచిన, హల్లల్లల్లో అని పలకరించిన, మస్సా మస్సా అని ఉసిగొలిపిన, ఉత్సాహంగా వచ్చి ఆ పాటలకి మీరంతా నీరాజనాలు పట్టి వందల మిలియన్ల వ్యూలు అందించడం, ఒక పాటల రచయితగా ఇంతకన్నా విజయం, ఇంతకన్నా గొప్ప ఆనందం, ఇంతకు మించిన అదృష్టం ఉండబోదు అని వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒకే ఒక్క సినిమాతో అందించింది ఆ ఒకే ఒక్కడు. అతను ఎవరో కాదు, ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్. కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న 2 ఆటల్ని ఒకే చోట ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్ మరెవరో కాదు, ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా గారు. ఆయన ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ అలా సానబడుతూ ఉంటారు, మా మెదళ్ళకి అలా సానబెడుతూనే ఉంటారు. రేపు 4వ తారీఖున మీరు చూడబోయేది పెద్ది సినిమా మొదటి ఆట కాదు, పెద్దిని గెలిపించడానికి బుచ్చిబాబు గారు చివరి వరకు చేసిన పోరాటం